కొందరుంటారు వదులుకుందామన్నా వదులుకోలేరు, వదిలించుకుందామన్నా వీడిపోరు. అదొక ఫెవిక్విక్ బంధం అనుకోండి. అలాంటి వ్యక్తి మా గురువు గారు. ఈరోజు మొత్తానికి అమరావతి వెళ్తున్నాము. ఇక్కడ మనం చూస్తుంది 1515 సంవత్సరం నాటిది. ఇది శ్రీకృష్ణదేవరాయల వారి తులాభార మండపం. నెక్స్ట్ ఇది కూడా గమనిస్తే రాజా వాసిరెడ్డి, ఇది వచ్చేసి శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారి తులాభారం. గురుగారు, తులాభారం అంటే ఏంటండి? వాళ్ళు ఒక చోట కూర్చుంటారు, వాళ్ళు మొక్కుబడి, వాళ్ళు ఒక త్రాసులో కూర్చుంటారు. ఇటువైపు వాళ్ళు ఏం మొక్కుకుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ బెల్లం ఇస్తానని మొక్కుకున్నా, ముత్యాలు ఇస్తానని మొక్కుకున్నా, బంగారం ఇస్తానని మొక్కుకున్నా, వాళ్ళ బరువు తగ్గట్టుగా అవి మొత్తం కూడా దాంట్లో పెట్టి ఇక్కడ తులాభారం తూచి స్వామివారికి సమర్పిస్తారు. ఓకే, వాళ్ళు ఎంత బరువు అయితే ఉన్నారో వాళ్ళు మొక్కుకున్నది ఈ దీంట్లో ఉండాలి. దీంట్లో బరువు. ఓకే, సూపర్. నేరేడుపల్లి ఉన్నట్టుంది ఇక్కడ. సంవత్సరానికి ఒకటన్నా తినాలంట అబ్బాయి. ఈ గుడిలోంచి బయటకు వస్తూ ఉంటే అనుకోకుండా కనిపించింది నాకైతే. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఓన్లీ గుడి మాత్రమే అనుకున్నాను. ఒక్క 4 అడుగులు ముందుకేస్తే తెలిసింది నా ప్రపంచం ఎక్కడ ఉందని. వాట్ ఏ ఫ్యాంటాస్టిక్ వ్యూ. అసలు ఇక్కడేదో బోటింగ్ కూడా ఉంది. కొంతమంది వెళ్తున్నారు ఇప్పుడే అక్కడికి.